హలో బాస్. రోడ్లపైన మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, రూల్స్ ఎంత పక్కాగా ఫాలో అవ్వాలనే దానిపైన ఒక మంచి హాట్ న్యూస్. తెలంగాణలో డ్రంక్ అండ్ డ్రైవ్ ని ప్రభుత్వం ఎంత సీరియస్ గా తీసుకుందో మీ అందరికీ తెలుసు. మోటార్ వాహనాల చట్టం 2019 తెచ్చాక పోలీసులు అస్సలు తగ్గట్లేదు. ఎక్కడ పడితే అక్కడ చెకింగ్స్ పెట్టి ఉక్కుపాదం మోపుతున్నారు. మీరు ఫస్ట్ టైం డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డారంటే జరిగేది మామూలుగా ఉండదు. 10,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష లేదా 2 పడే ఛాన్స్ ఉంది. అదీ కాక మీ డ్రైవింగ్ లైసెన్స్ 6 నెలల పాటు రద్దయిపోతుంది. ఇక సెకండ్ టైం పట్టుబడితే మాత్రం జరిమానా 15,000కి పెరుగుతుంది. జైలు శిక్ష ఏకంగా 2 సంవత్సరాలు ఉండొచ్చు. ఆలోచించండి, మీ లైఫ్ లో 2 సంవత్సరాలు ఎంత విలువైనవో. ఇంకో విషయం ఏమిటంటే, కోర్టు ఫైన్ వేసింది కదా అని దాన్ని లైట్ తీసుకుంటే కుదరదు. జరిమానా కట్టకపోతే జైలుకెళ్లడం పక్కా. ప్రమాదాలు తగ్గించడానికి, ప్రజల ప్రాణాలు కాపాడడానికే ఈ కఠినమైన రూల్స్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మన సిద్దిపేటలో రీసెంట్ గా 7 డ్రైవర్లు పట్టుబడితే వాళ్ళకేకంగా 70,000 ఫైన్ వేశారు. అంటే ఒక్కొక్కరికి 10,000 చొప్పున వేసినట్టు లెక్క. చూసారా ఎంత సీరియస్ గా ఉన్నారో? సో డ్రైవర్ అందరికీ ఒకటే విజ్ఞప్తి, మీరు ఎంజాయ్ చేయండి, పార్టీ చేసుకోండి, కానీ డ్రైవింగ్ సీట్ లో మాత్రం డ్రింక్ చేసి కూర్చోవద్దు. మీరు సేఫ్ గా ఉండండి, మీతో పాటు రోడ్డు మీద ఉన్న వాళ్ళందరినీ సేఫ్ గా ఉంచండి. ఓకేనా? డ్రైవ్ సేఫ్, స్టే సేఫ్.